సో నిజంగా తప్పు కాదు అనుకుంటే ఆపి బెదిరించినటువంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనల్ డిసిషన్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పోలీస్. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ మనం చూస్తున్నాం బండి సంజయ్ ట్వీట్, చేంజింగ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. జై శ్రీరామ్. ఐ స్టాండ్ firmly with our brother Bharat, who was targeted by MIM for displaying Hindu slogans on his auto. Majlis goons had no right to vandalize his auto, abuse him or threaten him for expressing his faith. No one can decide what a Hindu should write on his own vehicle. Assured Bharat that he is not alone. We will stand with every Hindu who faces intimidation. Promise to provide him with a new auto to replace the damaged one and will ensure the guilty are brought to justice. Remembers his name is Bharat, his heart belongs to Ram. సో చూడండి, ఇది బండి సంజయ్ ట్వీట్. ఇంకోవైపు విశ్వ హిందూ పరిషత్, విశ్వ హిందూ సంఘాలు కూడా ట్వీట్ చేశాయి. ఒకసారి ఆ ట్వీట్ కూడా చూద్దాం. సో ఇది బండి సంజయ్ ట్వీట్ ప్రకారంగా అయితే చాలా క్లియర్గా, నేను నాకు కొత్త ఆటోని రీప్లేస్ చేస్తున్నాను, బాధితులని అక్కడ దీనికి సంబంధించి కారణమైనటువంటి వ్యక్తులను కూడా శిక్షించే విధంగా చేస్తాననేది బండి సంజయ్ ట్వీట్లో అర్థమవుతోంది. ఒకసారి హిందూ సంఘాల ట్వీట్ కూడా చూద్దాం. పీసీఆర్ రైట్, ఒక్కసారి హిందూ సంఘాలకు సంబంధించిన ట్వీట్. ఎస్, ఇది మనం చూస్తోంది డాక్టర్ రావినూతుల శశిధర్, కొంతమంది హిందూ సంఘాల ప్రతినిధులు వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా. సో భాగ్యనగర్ అత్తాపూర్ దాడి ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందువుల స్వధర్మీయులు ఆటోల్లోనే ప్రయాణించాలి, వ్యాపారాలు చేయాలి. విహెచ్పి జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్ జైన్. సో హిందువులు స్వధర్మీయులు అంటే కేవలం హిందువుల ఆటోలోనే ప్రయాణించాలనేది ఈయన ఒక మాట మాట్లాడుకొచ్చారు. డాక్టర్ రావినూతుల శశిధర్ అంట హిందువుల ఆటోలు నడిపించాలి. తర్వాత ఇలాంటి కొన్ని కాంట్రవర్సీలు కూడా మరే ఇంతగా ఇలాంటి సిచ్యువేషన్ని కొంత ఎక్స్ట్రీమ్ చేస్తాయేమో. చూద్దాం మరి ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితి దారితీస్తుంది అనేది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా మాత్రం ఇంకా వివాదం ముదురుతుందని చెప్పాలి. మరి నిజంగానే ఆటో డ్రైవర్ భరత్ తన ఆటో వెనకాల తను వేసుకున్న కొటేషన్ తప్పేనా? పోలీసులు ఏం డెసిషన్ తీసుకుంటారు, ఎవరిని శిక్షిస్తారో చూడాలి. ఒకసారి ఆడియో కాల్, అటు ఎస్ఐ శ్రీనివాసులు, అత్తాపూర్ ఎస్ఐ శ్రీనివాసులు భరత్ని బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఆడియోలో ఆ ఎస్ఐ ఏం మాట్లాడారో చూద్దాం. ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా. ఎవరన్నా? మీరెవరన్నా? నేను అత్తాపూర్ నుంచి ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, మీ అన్నను కాదులే కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఉండేది ఎక్కడ మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో ఈ ఆటో నీదేనా? అవును సార్ నాదే. ఇప్పుడు కాల్ చేసిండు కదా, ఏంటి కోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పింది నీకు అట్లా? అర్థం కాలేదు. నీకు హైదరాబాద్ లో బండి నడిపేటప్పుడు అవన్నీ రాయడం నీకు తెలియదా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రతి బండి మీద రాసుకొని ఉంది కదా సార్ కొటేషన్. రాసుకొని ఉంది, ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి, అది తెలుసుకొని నడిపారు. ఫస్ట్ నువ్వు నీ ఆటో తీసుకురా, అత్తపూర్ తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటో వినా? అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది, లేకపోతే మమ్మల్ని రమ్మంటావా? అవును సార్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు తెలియదా? అవును సార్ నేను అడుగుతున్నా కదా సార్ ఇప్పుడు ఎవరు ఇచ్చిండ్రు అనేసి. నీకు అవన్నీ చెప్పొద్దు. కంప్లైంట్ ఇచ్చింది చెప్పి మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రా నువ్వు రా. అవన్నీ చెప్పారు, కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్ మేము ఏమైందో తెలియదు ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం, మాట రాసుకోకూడదు. అవును సార్ నాకు అర్థం అవుతుంది నువ్వు చెప్పేది. అదే ఏంటి కోసము ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఏం రాసుకున్నావు చెప్పు, అసలు చదువు. ఏం రాసుకున్నావు? ఏం రాసిన సార్ నేను? అసలు చదువు, నీకు తెలుసు చదువు సార్. నీ ఆటో వెనకాల ఏం రాసుకున్నావు అది చదువు అంటున్నా. ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. ఒక నిమిషం చెప్తా సార్. చెప్పు. చదువుకున్నావు ఏమన్నా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 చదివినా సార్. 10 చదివినావా? ఏం చదువుకున్నావు? ఏం రాసి చెప్పు సార్ చెప్పు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందువులే, అంటే వేరే ఎవరు పుట్టదు ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. అది నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే బాబు. నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే. నువ్వు ఓకే జయశ్రీరామ్ అంటే రాసుకో, నో ప్రాబ్లం. ఎనీ వన్ బార్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచం మీద పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్న దాని మీనింగ్.
అది అది ఎట్లుంటది అంటే పక్క వాళ్ళను మన వాళ్ళు దెబ్బసేట్టు ఉంటుంది, అట్లా రాసుకోకూడదు, అది అది అట్లా ఉండకూడదు. ఏం చెప్తున్నా అయితే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా నువ్వే అనేసి అది ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట నీకు అదే వస్తుంది. గూగుల్లో కూడా పక్కన పెట్టి నువ్వు వాటి బయట రాసుకో, అందరు చూపించద్దు అట్లా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట వస్తుంది ఇప్పుడు అందరికి చూపిస్తుంది నువ్వు తమాషా చేస్తున్నావు ఏంది? చెప్తే పిఎస్ నుంచి నువ్వు పిఎస్ రా ఫస్ట్ బండి తీసుకొని గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. నా గూగుల్ ఉన్నది, నువ్వు బయట రాసుకొని తిరగొద్దు అది. అవును సార్, ఇప్పుడు గూగుల్లో ఇస్తుంది సార్, ఇప్పుడు అట్లానే గూగుల్ మీద కేసు వేయలేంగా. ఏమైంది ఏమైంది? గూగుల్లో కూడా ఉంది ఇప్పుడు అది రిలీజన్ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అనేసి. ఇప్పుడు మనం గూగుల్ మీద కూడా కేసు వేయలేం కదా సార్ అట్లా అంటే. ఓహో నువ్వు ఓకే, నీకు నీకు ఓకే నేను అర్థం కానీ సరే కేసు కాబట్టి పిలిపిస్తే అర్థమవుతుంది, నువ్వు రావాలి కానీ ఓకేలే ఉండు. ఓకే నేను సీజ్ చేసి నీకు పంపితే తక్కువ అవుతుంది కానీ వనపడుతున్నావు కదా నువ్వు. సరే నువ్వు ఆటో ఎట్లా నడుస్తూ చూస్తా హైదరాబాద్ లో అది రాసి నువ్వు మంచితనం రమ్మంటే నువ్వు ఏదో నాకు నీతులు చెప్తున్నావు. నువ్వు ఉండేది ఎక్కడ? నువ్వు అన్నావు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఉండేది ఎక్కడ? నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా ఎందుకు సార్? ఇప్పుడు డ్రైవింగ్ లో ఏం ఫోన్ మాట్లాడతావు సార్? నేను ఒక పోలీస్ ఆఫీసర్ మారుతుంటే నువ్వు అంత రిమేమైన మారుతున్నావు అంటే. అవును సార్, ఇప్పుడు నేను నేను ఒక కాల్ చేసినట్టు నేను అడగాలి సార్. ఇప్పుడు నీకు అడిగే చట్ట ప్రకారం నేరం నువ్వు చేసేది అది నీకు తెలియదా? నేరం ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు నేరం ఎట్లయితుందా అంటే ఇప్పుడు నా మతాన్ని నేను ఉట్టించుకుంటే నేరం అవుతుందా సార్? ఇప్పుడు ఒక ముస్లింస్ వ్యక్తి బండి మీద ఇప్పుడు వాళ్ళ దాంట్లో రాస్తుంటా సార్. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మాట్లాడు అంత కేసు కదా వాడు కొద్దిగా రమ్మంటే నేను రాసుకుంటూ నా ఇష్టం అంటే మారుతున్నాడు. కేసు వినిపిస్తాను. నేను కట్టేసి కేసు కట్టేసి అది కాదు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో ఈ 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆటో. జనరల్గా ఆటోలో వెనుక హీరోల ఫోటోలు కానీ లేకపోతే యాక్ట్రెస్ ఫోటోలు, అటు నటుల ఫోటోలు, నటినటుల ఫోటోలు కానీ కొంతమంది రాజకీయ నాయకుల ఫోటోలు ఉంటూ ఉంటాయి. కొటేషన్స్ కూడా సర్వసాధారణం. అయితే ఓ ఆటో డ్రైవర్ తన ఆటో వెనుక వేసుకున్నటువంటి కొటేషన్ చాలా తీవ్ర దుమారానికి తెరలేపింది. ఇక్కడ మీరు కనబడుతున్నటువంటి ఫోటోలో కనిపించే వ్యక్తి ఆయనే భరత్. సో ఇప్పుడు ఆటో డ్రైవర్ భరత్ వివాదం, ఈ వివాదంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి, కేంద్ర మంత్రి సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఎంతటి దుమారంగా మారిందనేది. సో తన ఆటో వెనుకున్నటువంటి కొటేషన్ ఒకసారి మీకు చూపిస్తాను. సో చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్, ఇదొకటి. దీంతో పాటుగా ఆయన ఇంకో కొటేషన్ కూడా రాసుకొచ్చారు పక్కనే. సో ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఎ హిందూ, జై శ్రీరామ్, ఇది ఆయన రాసుకొచ్చిన కొటేషన్. అయితే ఈ కొటేషన్తో ఆయన మెహదీపట్నంలో ఆయన ఆటో వనపర్తి నుంచి వచ్చి ఆయన హైదరాబాద్లో నివాసం ఉంటూ హైదరాబాద్లో జీవనోపాధిగా ఆటోని తన వృత్తిగా మార్చుకుని ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఆయన జీవనం కొనసాగిస్తున్నారు. ఒక సొంతగా